జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏదైతే ఈ డిఎస్సి కుంభకోణానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. వాళ్ళ సాక్షిలో ప్రొజెక్ట్ చేసినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని టచ్ చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారా అన్నటువంటి పాయింట్ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటూ పాయింట్ టు పాయింట్తో ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు, మీరు నిర్వహించేది మెగా డిఎస్సీనా లేక ఉద్యోగార్థులు మోసం చేసిన దగా డిఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్ లీకు, డేటా డిలీటు, మెరిట్ లిస్ట్ మాయం, దీని మీద మీ సమాధానం ఏంటి? మా హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షలో మీరు చేసే నిర్వాకాలు, స్కాములతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ఎందుకు దాచిపెడుతున్నారు? పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? ఆ తర్వాత వివరాలు డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులు ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వాళ్ళ జాబితాలు ఎందుకు పెట్టలేదు? 7 నుంచి 15 లక్షలకి స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాల మీ పార్టీకి చెందిన నాయకుడు ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడు క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్ళకు కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా లేక వేలంపాట? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాట ఏంటి? టెట్ కన్వీనర్ ఉన్న అధికారే డిఎస్సి పరీక్ష కన్వీనర్ అయినప్పటికీ ఉన్న పలంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ డిఎస్సి కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీని వెనక మతలబ్ ఏంటి? మెగా డిఎస్సి, మెగా లీక్, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ని పదవి నుండి తప్పించి అన్ని సిబిఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకొచ్చారు.